కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం నుంచి 7 తెగుళ్ళు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఈ దినాన 6వ తెగులు గురించి ధ్యానించబోతున్నాం. బైబిల్ గ్రంథాన్ని నుంచి ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో 6వ తెగుల గురించి నేర్చుకుందాం. బైబిల్ నుంచి ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు ప్రేమించి మాకు ఇస్తున్న ఈ యొక్క ప్రేమ హెచ్చరికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 2వ రాకడకు ముందు ఏమైతే తెగుళ్ళు వస్తాయో ముందుగానే మా కొరకు ఈ గ్రంథంలో రాయించారు ప్రభు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాటిని విని మేము అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ త్వరలో మీరు వచ్చినప్పుడు మేము ఎత్తబడి జనాంగంలో ఉండి మీతో యుగ యుగాలు ఉండే ఆ కృప దయచేయవలసిందని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించి వారి కుటుంబాలు దీవించండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి ఈ మర్మాలు తెలుసుకుని కృప దయచేయవలసిందని, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వ్యక్తిని వారి కుటుంబాలని ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఇది 6వ తెగులు. 6వ తెగులు గురించి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12 నుంచి 16 వరకున్న వాక్య భాగంలో మనం చదువుతున్నాం. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక 6వ తెగులు గురించి వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఈ యొక్క 6వ తెగుల్లో ఎప్పుడైతే 6వ దూత దేవుని యొక్క ఉగ్రత అనే పాత్రను యూఫ్రటీస్ నది మీద కుమ్మరించారో ఆ యూఫ్రటీస్ నది అంతా కూడా దానిలో నీరు ఎండిపోయిందని చెప్పబడ్డది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో మనకందరికీ తెలిసిన రీతిగా చరిత్రలో ఎప్పుడైతే యూఫ్రటీస్ నది ఎండిపోయిందో బబులోను పతనమైపోయింది, బబులోను ఓడిపోయింది. బెల్షాజర్ కాలంలో దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ఆఖరి భాగంలో మాదీయులు పారసీకులు ఆ ఎండిపోయిన అనగా నీటి ప్రవాహం తగ్గిపోయిన యూఫ్రటీస్ నదిలో నుంచి నడిచి వచ్చి బబులోనును ఓడించి వారి పాలన ప్రారంభించారు. కనుక యూఫ్రటీస్ ఎండిపోవటం అంటే బబులోను పతనం అయిపోవటం. ఈ యొక్క 6వ తెగులు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం నుంచి ఉన్న వాక్య భాగంలో యూఫ్రటీస్ నది మీద కుమ్మరించినప్పుడు ఆ నది అంతా కూడా ఎండిపోయిందన్నారు. అనగా ఏం జరగబోతుంది? ఈ యొక్క లోకమంతటిని కూడా ఆధ్యాత్మిక బబులోనుతో పోలిస్తున్నాం ఈ కడవరి కాల చివరి దినాల్లో. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం బబులోను గురించి చెప్పబడ్డది. అది పూర్వకాలం ప్రవక్త అయిన దానియేలు గారి కాలంలో ఉన్న బబులోను కాదు. ఇది ఈ కడవరి కాల చివరి దినాల్లో ఉన్న పాపంతో నిండిపోయిన లోకం అంతటికి కూడా ఆధ్యాత్మిక బబులోను అన్నమాట సాదృశ్యంగా. కనుక ఆధ్యాత్మిక బబులోను పతనం అయిపోతుంది. ఎప్పుడు పతనం అయిపోతుంది? యేసుప్రభు 2వ రాకడ ఎప్పుడైతే వస్తుందో ఆ 2వ రాకడ వచ్చిన వెంటనే యేసుప్రభు 2వ రాకడ వచ్చినప్పుడు ఈ యొక్క లోకంలో ఉన్న ప్రభుత్వాలన్నీ దేశాలన్నీ కూడా ఇక అంతమైపోతాయి. కనుక ఈ 6వ తెగుల్లో చెప్పబడిన బబులోను ఎండిపోవటం అన్నది ఈ లోక రాజ్యాలన్నీ కూడా పతనమైపోయి దేవుని యొక్క రాజ్యము యేసు ప్రభు యొక్క రాజ్యం వస్తుందన్నమాట. కనుక 6వ తెగులు 7వ తెగులు మనం ధ్యానించినట్లయితే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 12వ వచనం నుంచి చివరి వరకు 6వ తెగులకి 7వ తెగులకి ఎక్కువ గ్యాప్ లేదు, ఎక్కువ విరామం లేదు, వెంటనే జరిగిపోతాయి. 6వ తెగులు అయిపోతుంది, తర్వాత 7వ తెగులు. దీనిని గురించి కూడా రాబోయే ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నాం. 7వ తెగులు అయిపోయిన వెంటనే 2వ రాకడ వచ్చేస్తుంది. ఈ యొక్క 7 తెగుళ్ళు కూడా ఎప్పుడు జరుగుతాయంటే ఖచ్చితంగా 2వ రాకడకు ముందు. ఈ 7 తెగుళ్ళు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయా అని ప్రశ్నించేవారు ఉంటున్నారు. ఇంకా ప్రారంభం కాలేదు, ఎప్పుడు ప్రారంభం అవుతాయి అని అడిగేవారు కూడా ఉంటున్నారు. ఖచ్చితంగా ఎప్పుడైతే లోకమంతా కూడా 666 ముద్ర ప్రవేశపెట్టబడి 666 ముద్ర వేసుకుంటేనే కొనటానికి అమ్మటానికి అవకాశం అనే శాసనం ప్రభుత్వాలు చేస్తాయో దాని తర్వాత వచ్చే మహా సంఘటన ఇక ఆఖరు తెగుళ్ళు ఇవి. 7 తెగుల తర్వాత ఇక జరిగేది ఏమీ లేదు భూమి మీద, 2వ రాకడ మాత్రమే.
మనందరికీ తెలిసిన రీతిగా యేసు ప్రభు వారు శిలువ మీద మన కొరకు ఆయన ప్రాణం పెట్టారు, అమూల్యమైన రక్తాన్ని చిందించారు. దేని వలన? ఆయన యొక్క ప్రేమ వలన. దాన్ని అగాపే ప్రేమ అంటున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు మనలో ఒక్కరు కూడా నశించిపోకూడదని, మనలో ఎవ్వరికి కూడా ఈ యొక్క 7 తెగుళ్ళు కూడా రాకూడదని ముందుగానే ప్రేమతో ఆయన ఈ ప్రేమపూరితమైన హెచ్చరికను మన కొరకు చేశారు. ప్రకటన గ్రంథంలో రాసిన యోహాను గారు దాదాపుగా 2000 సంవత్సరాల క్రిందటే ప్రభువారు ప్రేరేపించి ఈ విషయాలు మన కొరకు రాయించారు. దాని ద్వారా ఈ కడవరికాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మనము ఈ హెచ్చరికను పట్టించుకొని మనము అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుని యేసు ప్రభువారు మన కొరకు ఇచ్చిన ఈ ప్రేమపూరితమైన హెచ్చరికను మనము పాటించి మనము ఆయనకి యోగ్యులైన కుమార్తెలుగా జీవించినట్లయితే యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు. రెండోసారి మనం ఊహించిన దానికంటే ఆయన త్వరగా వస్తున్నారు ఈ యొక్క లోకానికి. ఈ లోకం అంతా కూడా అంతం అయిపోతుంది. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఈ యొక్క 6వ తెగుల్లో ప్రకటన 16, 12, 13 వచనాల్లో ఎప్పుడైతే ఆ యొక్క దూత దేవుని యొక్క ఉగ్రతను కుమ్మరించారో యూఫ్రటీస్ నది మీద, ఆ యొక్క యూఫ్రటీస్ నది నీరంతా కూడా ఎండిపోయిందని చెప్పబడ్డది. అయితే ప్రకటన గ్రంథంలోనే మనకి నీరు యొక్క సాదృశ్యం ఏంటి? నీరు, ఇంగ్లీష్లో వాటర్ అంటున్నాం. దానికి సాదృశ్యం ఏంటి? దానికి గుర్తు ఏంటి? ఇంగ్లీష్లో సింబల్ అంటున్నాం. మనకి ఎంతో విపులంగా ప్రభువారే వివరించారు మన కొరకు. ప్రకటన గ్రంథం 17:15 వచనంలో, యోహాను నీవు చూచిన ఈ నీరు, దీన్ని ఇంగ్లీష్లో వాటర్ అంటున్నాను కదా, అది అనేక మంది ప్రజలకు, అంటే జనాలకి, అనేక భాషల వారికి, అనేక దేశాల వారికి సాదృశ్యం, సూచనగా ఉన్నది. కనుక ఇక్కడ యూఫ్రటీస్ ఎండిపోవటం అంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి వారు కూడా వారి యొక్క సపోర్టు, వారి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఎండిపోతాయి. ఎవరికి? ఈ కడవరి కాలంలో ఈ లోకమంతటిని కూడా పరిపాలించే ఆ పాలకులకు. కారణం 5 తెగుళ్ళు, ఏకంగా 5 తెగుళ్ళు వచ్చాయి ఇప్పటి వరకుని. ఈ యొక్క 5 తెగుళ్ళలో ప్రపంచమంతా కూడా గుర్తించింది ఏమిటంటే, ఇది బైబిల్ గ్రంథం ప్రకటిస్తున్న దేవుని యొక్క పని అన్నది ప్రతి వారు గుర్తించారు. కనుకనే ఆనాటి ప్రభుత్వం, అనగా 2వ రాకడ సమీపంలో ఉండే ప్రభుత్వాలన్నీ కూడా, బైబిల్ పండితులు అనేక మంది మనకి వివరించేది ఏమిటంటే, కడవరికాల చివరి దినాల్లో లోకం అంతటిని కూడా వారి యొక్క కంట్రోల్లో పెట్టుకుని, వారి గుప్పుట్లో పెట్టుకుని, వారి స్వాధీనంలో పెట్టుకుని పరిపాలించగలిగే శక్తి, సత్తా యుఎస్ఏ, అమెరికాకు, వారికి తోడుగా ఉన్న పోపుల రాజ్యానికి. పోపుల రాజ్యం యుఎస్ఏ, అమెరికా, వీరిద్దరి యొక్క సహకారంతో, వారి యొక్క సంకీర్ణ ప్రభుత్వంతో లోకం అంతటిని, అన్ని దేశాలని కూడా వారి గుప్పిట్లో పెట్టుకుంటారని మనకి వివరాలు చెప్పబడుతున్నాయి. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలా. 5 తెగుళ్ళు జరిగిపోయాయి కాబట్టి ఇప్పటికి 5 తెగుళ్ళ వలన ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడ్డారు. కనుక వారు గుర్తించారు. కనుకనే దుర్మార్గులందరూ కూడా దేవుని దూషించారని చెప్పబడ్డది. అయితే ఎప్పుడైతే యూఫ్రటీస్ ఎండిపోతుందో నది సాదృశ్యంగా సుమా, అప్పుడు ఆ తూర్పు రాజులకు మార్గం శుభమైంది, మార్గం తెరవబడ్డదని చెప్పబడ్డది. ఎవరు తూర్పు రాజులు? ఎవరికి సూచన తూర్పు రాజులంటే? చాలా మంది దీన్ని అపార్థం చేసుకుని తూర్పు రాజులంటే చైనా దేశం, రష్యా దేశం, జపాన్ దేశం, కొరియా దేశం, భారతదేశం, ఇలాగా రకరకాల వివరాలు చెప్పుకుంటున్నారు చాలా మంది దీన్ని వివరించే. అది సరికాదు. తూర్పు నుంచి వచ్చే రాజు ఎవరంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, యేసు ప్రభు వారు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన తూర్పు నుంచి వస్తారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ఆయన నీతి సూర్యుడు అని చెప్పబడ్డది మలాకీ గ్రంథం 4:2 వచనంలో. కనుక సూర్యుడు ఎక్కడ ఉదయిస్తారు? తూర్పున. కనుక తూర్పు రాజులు. మరి రాజులు అన్నారేంటి అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు. కనుక వారిని తూర్పు రాజులని ఇక్కడ ప్రస్తావించారు. కనుక ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఇది ఈ తూర్పునున్న చైనాకు, రష్యాకు, లేకపోయినట్లయితే కొరియాకు, జపాన్కు, మన దేశానికి అవి సాదృశ్యం కాదు. ఆ యొక్క తూర్పు రాజులు యేసు ప్రభు, తండ్రి, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు కూడా ఆ యొక్క కోటాను కోట్ల దూతలతో రెండోసారి వస్తారు. వచ్చి ఆయన నమ్ముకున్న వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్ళిపోతారు. కనుక 6వ తెగుల్లో మనకి ఒక మహాయుద్ధం గురించి చెప్పబడ్డది. అది హర్మగెద్దోను యుద్ధం.
దాని గురించి కొన్ని వివరాలు మనం ఈ దినాన్న వచ్చే కార్యక్రమంలో కూడా మనం నేర్చుకోబోతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, 4వ తెగుల్లో ఆ సూర్యుడంతా కూడా అమితమైన వేడి, ప్రజలు తట్టుకోలేనంత వేడి, ఈ భూమి అంతా కూడా దాదాపుగా అగ్నిగుండంలాగా మారిపోయే అంత వేడి వచ్చేస్తుంది. అప్పుడు ప్రజలు దేవుని నమ్ముకున్నవారు కాదు. మనం ఈ విషయాలు మొదటి నుంచి నేర్చుకుంటున్నాం. ఈ 7 తెగుళ్ళు కూడా ప్రభువుని నమ్ముకున్న వారికి సోకవు, ప్రభువుని నమ్ముకున్న వారికి ఏ హాని కలగదు, ప్రభువుని నమ్ముకున్న వారికి ఏ డోకా లేదు, వారికి ఏ కీడు కలగదు. అయితే ప్రభువుని నమ్మని వారికే ఇవన్నీ కూడా. కనుక 4వ తెగుల్లో ఆ సూర్యుడు అత్యధికమైన వేడి సూర్యుడి నుంచి భూమి మీదకి వస్తుంది. దానికి ప్రజలు మలమలా మాడిపోతూ ఏమన్నారో చూడండి. ప్రకటన గ్రంథం 16:9 మనం 4వ ఎపిసోడ్లో కూడా నేర్చుకున్న విషయాన్ని. ఆ ప్రజలందరూ కూడా ఎవరు? నిజ దేవుని నమ్మని వారు, దేవుని దూషించారు. అంటే వారు గుర్తించింది ఏమిటి? ఈ యొక్క సూర్యుడు ఇంత వేడిగా అయిపోవటానికి కారణం ఈ బైబిల్ గ్రంథం చెప్పుతున్న దేవుడే అని ఆ దేవుణ్ణి దూషించారని చెప్పబడ్డది. వారు మారు మనసు పొందలేదని చెప్పబడ్డది. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. 5వ తెగుల్లో కూడా లోకమంతా కూడా గాఢాంధకారం, కటిక చీకటి వచ్చేస్తుంది. దేవుని దూషించారు. ప్రకటన గ్రంథం 16:11 దేవుని దూషించారని చెప్పబడ్డది. అనగా వారు అందరూ కూడా గుర్తించేది ఏమిటంటే ఈ తెగుళ్ళన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథం చెప్పుతున్న దేవుని యొక్క శక్తి అన్నది వారు గుర్తించారు, కానీ ఆయనను నమ్ముకోలేదు. ఈ విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అనేక మంది యేసుప్రభు దేవుడని నమ్ముతున్నారు, కానీ ఆయన సొంత రక్షకుడిగా నమ్మట్లేదు, ఆయన్ని అంగీకరించటం లేదు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నామా? యేసుప్రభు అంటే తెలుసు, కానీ ఆయనకు లోబడకుండా, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో జీవించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుక ఈ యొక్క 6వ తెగుల్లో రాబోయే ఆ ఆఖరి యుద్ధం, దాన్ని హర్మగదోను యుద్ధం అంటున్నారు. ఇది ఈ లోకంలో ఆఖరి యుద్ధం, 2వ రాకడకు ముందు జరిగే ఆఖరి యుద్ధం. దాని తర్వాత ఇక యుద్ధాలనేవి ఉండవు. అయితే ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది? చాలా మంది ఊహాగానంలో ఉన్నారు. చాలా మంది దాదాపుగా 99% హర్మగదోను గురించి బోధించేవారు ఏమంటున్నారంటే ఇది ఇశ్రాయేలుకు వారి యొక్క శత్రువులకు మధ్య జరిగే యుద్ధం అంటున్నారు. ఉదాహరణకు గత సంవత్సరంలో అక్టోబర్ 7వ తారీఖున ఇశ్రాయేల్ దేశం మీద జరిగిన ఆ దాడి, అనేక మంది చనిపోయారు, వారిని బందీలుగా పట్టుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆ యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఆ యుద్ధం ప్రారంభమైనప్పుడు అనేక మంది ప్రపంచం అంతా కూడా ఉన్న బోధకులు వారు హర్మగదోను యుద్ధం ప్రారంభమైపోయింది, లోకాంతం వచ్చేస్తుంది అని వారు చెప్పటం ప్రారంభించారు. అలాంటి ప్రసంగాలు అనేకమైన యూట్యూబ్లో కూడా మీరు చూసే ఉంటారు. అయితే ఈ యొక్క ప్రారంభమైన యుద్ధం, ఇశ్రాయేలీలకి వారి శత్రువులకి మధ్య జరుగుతున్న యుద్ధం, ఇది హర్మగదోను యుద్ధం ప్రారంభమా అంటే కానే కాదు. మీకు ఎలా తెలుసని ప్రశ్న వస్తుంది. ఖచ్చితంగా మొదటి 5 తెగుళ్ళు రావాలి, అప్పుడు 6వ తెగుళ్ళలో వస్తుంది హర్మగదోను యుద్ధం. మరి ఇంకా తెగుళ్ళు ప్రారంభం అవ్వలేదు కదా. మొదటి తెగుళ్ళలో ప్రపంచంలో ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ నగరంలో ఉన్నప్పటికీ అందరికీ దేవుని నమ్మని వారికి తల నుంచి కాలు వరకు కూడా చెడ్డ పొక్కులు వచ్చేస్తాయని ప్రకటన గ్రంథం 16:2 మనం నేర్చుకున్నాం. ఇంకా ఈ తెగుళ్ళు ప్రారంభం అవ్వలేదు కనుక ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇశ్రాయేలీలకి వారి శత్రువులకి మధ్య జరుగుతున్న యుద్ధం హర్మగదోను ప్రారంభం కాదు, హర్మగదోను యుద్ధం కాదు. ఇది ఆ హర్మగదోను యుద్ధానికి నడిపించే ప్రమాదం పొంచి ఉంది. ఇదే పరిస్థితి 1967 సంవత్సరంలో ఇశ్రాయేల్ దేశానికి వారి యొక్క శత్రువులకి మధ్య యుద్ధం జరిగింది. 6 రోజుల యుద్ధం. జూను 5వ తారీఖు నుంచి ఈ యొక్క యుద్ధం జరిగింది, జూన్ 10వ తారీఖు వరకు కూడా. ఈ యొక్క 6 రోజుల యుద్ధంలో కూడా ఆ రోజుల్లో ఉన్న ప్రసంగికులు, ఆ రోజుల్లో ఉన్న వాక్యాన్ని బోధించేవారు అందరూ కూడా ఇక హర్మగదోను ప్రారంభం అయిపోయింది, ఇదే లోకాంతం అని అప్పుడు కూడా అదే నినాదం చేశారు, ఆ విధంగానే చెప్పారు. కనుక ఈ విషయాలు మనం గుర్తించాలా, ఈ విషయాలు గుర్తించాలా. కనుక ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం హర్మగదోనుకు ప్రారంభం కాదు. ఈ మొదటి 5 తెగుళ్ళు జరిగిన తర్వాత 6వ తెగుల్లో వచ్చేది
ఆ హర్మగదోను యుద్ధం. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే ఆ హర్మగదోను అనే మాటకు అర్థం ఏంటి అని మనం గమనించినట్లయితే ఇది హీబ్రూ పదం. ప్రకటన గ్రంథం 16 చెప్పబడ్డది ఇంగ్లీష్లో. తెలుగులో మనకి 14వ వచనంలోనే దాని గురించి చెప్పేశారు, హర్మగదోన్ అని. అయితే ఆ హిబ్రూ భాషలో హర్ అంటే పర్వతము, హర్ అంటే పర్వతము, మెగిడో అంటే మెగిడో అనే లోయ, మెగిడో అనే లోయ ఇస్రాయేల్ దేశంలో ఉంది. ఇది ఉత్తర ఇస్రాయేల్ దేశంలో ఉంది. జజ్రీల్ అంటారు ఆ ప్రాంతాన్ని. పాత నిబంధనలో జజ్రీల్ అని పిలిచేవారు. అయితే కొంతమంది అనేది హర్మగదోన్ అంటే సంహరించే పర్వతం అనగా అనేక మందిని సంహరించే పర్వతం అన్నట్టుగా అర్థం చెప్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క హర్మగదోన్ అనే మాట ఒక్కసారే వాడబడ్డది బైబిల్ గ్రంథంలో, ఇంకెక్కడ వాడబడలేదు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాల. అయితే ఈ యొక్క మెగిడో అనేది ఒక లోయ, ఇంగ్లీష్లో వ్యాలీ అంటున్నాం. ఇది ఎంత పెద్ద ప్రాంతం అంటే ఇది చిన్న ప్రాంతం మాత్రమే. ఇది చిన్న ప్రాంతం మాత్రమే, చాలా సారవంతమైంది. అక్కడ చక్కని వ్యవసాయాలు జరుగుతున్నాయి. ఆ యొక్క ఇస్రాయేల్ దేశం అంతటికి కూడా బ్రెడ్ బాస్కెట్ అంటున్నారు ఇంగ్లీష్లో, అంటే ఆహారాన్ని సరఫరా చేసే ప్రాంతం అన్నమాట. ఇది 32 కిలోమీటర్ల పొడవు అంతే. ఈ యొక్క మెగిడో అనే లోయ 32 కిలోమీటర్ల పొడవు, 22 కిలోమీటర్ల వెడల్పు, చిన్న ప్రాంతం అంతే. ఆ యొక్క చిన్న ప్రాంతంలో చాలా యుద్ధాలు జరిగే పూర్వకాలంలో. ఇది యెరూషలేముకి 88 కిలోమీటర్ల దూరంలో ఉందంటే ఈ యొక్క హర్మగదోనును, దీన్నే మనం మెగిడో లోయ అంటున్నాం. ఇది యెరూషలేముకి 85 కిలోమీటర్లు మాత్రమే. అయితే చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ యొక్క హర్మగదోన్ అనే యుద్ధం 3వ ప్రపంచ యుద్ధం అనుకుంటున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనకి బైబిల్ గ్రంథం చెప్పేది ఏంటంటే ఈ యొక్క లోకమంతా కూడా నాశనం అయిపోయేది 3వ ప్రపంచ యుద్ధం ద్వారా కాదు. మరి దేని ద్వారా నాశనం అయిపోతుంది అంటే యేసు ప్రభు 2వ రాకడలో ఈ లోకమంతా నాశనం అయిపోతుంది, అంతేగాని ఈ యొక్క 3వ ప్రపంచ యుద్ధం కాదు. కారణం 3వ ప్రపంచ యుద్ధం వచ్చినట్లయితే ఇప్పుడున్న భయంకరమైన మారణాయుధాలు లోకంలో అనేక దేశాలకు ఉన్నాయి. ఈ యొక్క అణుబాంబులు ఇవన్నీ కూడా అవి ప్రయోగించినట్లయితే మన యొక్క ఈ లోకం అంతా కూడా మాడి మసి అయిపోతుంది. అయితే ఈ లోకం అంతా నాశనం చేయబడేది యేసు ప్రభు 2వ రాకడలో. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుక 2వ రాకడకు ముందు జరిగే సంఘటన. అయితే ఈ యొక్క హర్మగదోన్ అనే యుద్ధం మరి ఎవరెవరికి జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనకి ప్రకటన గ్రంథం 16:14 ఇది సర్వశక్తి గల దేవుని యొక్క మహాదినాన్న జరిగే యుద్ధానికి ఈ లోకమంతటిని, లోకంలో ఉన్న పాలకులందరినీ కూడా ప్రోగు వేయటానికి 3 కప్పల్లాంటి దెయ్యాల ఆత్మలు బయటకు వెళ్ళాయి. 3 కప్పల్లాంటి దెయ్యాల ఆత్మలు, వాటిని మనం దురాత్మలు అంటున్నాం. అవి లోకమంతా వెళ్ళి వారిని ప్రోగు వేస్తున్నామని ప్రకటన గ్రంథం 16:13 చెప్పబడ్డది. కనుక ఇది దేవునికి సాతానుకు వ్యతిరేకంగా జరిగే యుద్ధం, మంచికి చెడుకు మధ్య జరిగే పోరాటం. దీన్నే మనం హర్మగదోన్ అంటున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, పాత నిబంధనలు గమనించినట్లయితే ఈ యొక్క యుద్ధం అనేక సందర్భాల్లో దేవుడు తన ప్రజల పట్ల చేశారు. వారు యుద్ధం చేయవలసిన అవసరత లేకపోయింది. ఉదాహరణకు డెబోరా, ఒక స్త్రీ, తను న్యాయాధిపతిగా ప్రభు పెట్టారు ఆ రోజుల్లోనే. ఇది క్రీస్తు పూర్వం 11వ శతాబ్దంలో స్త్రీని వాడుకున్నారు ఒక న్యాయాధిపతిగా. న్యాయాధిపతి అంటే ఆ రోజుల్లో పాలకురాలు. అయితే తనకు సహాయకుడిగా బారాకు అనే ఒక సైన్యాధ్యక్షుడిని ప్రభు అనుగ్రహించారు. వారిద్దరూ కలిసి ఆ రోజుల్లో ఎంతో బలమైన కానానీయుల సైన్యం, ఆ కానానీయుల సైన్యానికి వారికి 900 ఇనుప రథాలు ఉన్నాయి ఏకంగా ఆ రాజుగారికి. ఈ యొక్క విషయాలని కూడా న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో మీరు సమయం ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా చదవండి. అయితే వారికి అన్ని రథాలు ఉన్నప్పటికీ ఇశ్రాయేలీలకి ఒక్క రథం కూడా లేదు. అయితే ప్రభువారు ఆ యొక్క కానాను సైన్యాన్ని, దాని యొక్క రాజు అయిన జాబిన్ అంటాం ఇంగ్లీష్లో, వారిని
సమూలంగా ఓడించేసి నాశనం చేసేశారు ప్రభు. కనుక ఇశ్రాయేలీలు వారు కష్టపడి యుద్ధం చేసి వారు కొంతమంది చనిపోయి తక్కిన వారిని హతం చేసే ఆ పరిస్థితి రాలేదు. దేవుడే వారందరినీ కూడా మట్టి పెట్టేశారు. కనుక దేవుని నమ్ముకున్నట్లయితే మన తరపున, ఆయన నమ్ముకున్న వారి తరపున దేవుడే యుద్ధం చేస్తారు. మనం ఆ యొక్క ఆయుధాలు పట్టుకుని యుద్ధం చేయవలసిన పని లేదు. మనకందరికి తెలిసిన రీతిగా గిద్యోను కాలంలో న్యాయాధిపతులు 7వ అధ్యాయం ప్రార్థనాపూర్వకంగా చదివినట్లయితే ఎంతమందిని తీసుకెళ్ళమన్నారు ప్రభువారు? వట్టి 300. వారికి ఉన్న శత్రువులు ఆ అమాలేకీయులు, మిద్యానీయులు, వారందరూ కూడా 2 లక్షలకు పైగా ఉన్నారు. మనందరికీ తెలుసు ఆ 300 మంది ఏ విధమైన ఆయుధాలు పట్టుకెళ్ళలేదు. ఒక చిన్న మట్టి పాత్ర, చిన్న బూర, చిన్న దివిటి, అంతే. దానితోనే ప్రభు ఆ శత్రువులు ఒకరినొకరు పొడుచుకునేలాగా వారిని ప్రేరేపించారు. ఒకరినొకరు పొడుచుకుని చనిపోయారు. ఇశ్రాయేలీలు యుద్ధం చేయడానికి వారి దగ్గర ఏ ఆయుధం కూడా లేదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు యొక్క ఆఖరి యుద్ధం అర్మగడోను తన యొక్క ప్రజల పట్ల, విశ్వాసుల పట్ల ఆయనే జరిగిస్తారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అనేక మార్లు ఈ యొక్క మెగిడో అనే పర్వతం, ఇది చిన్న పర్వతం అంతే, 69 అడుగులు ఎత్తు అంతే. 2012లో అక్కడికి వెళ్ళే అవకాశాన్ని ప్రభు ఇచ్చారు నాకు, చూపు లేకపోయినప్పటికీ. దానిని సొలొమోన్ రాజు గారు కట్టించారు 10వ శతాబ్దంలో. ఆ యొక్క మెగిడో అనే పట్టణాన్ని అక్కడ నిలబడినట్లయితే క్రిందంతా కూడా లోయ అనమాట. అనేకమైన కిలోమీటర్ల దూరంలోంచి ఎవరు వస్తున్నారో చూచేయచ్చు అనమాట. చిన్న కొండ అయినప్పటికీ కింద లోయ కనుక ఎవరైతే దానిలోంచి ఎక్కువ వస్తున్నారో వారికి తెలిసిపోయేది, వారికి కనిపించేది. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం. దాని కొరకు అనేకమైన యుద్ధాలు పాత నిబంధనలు జరిగాయి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క హర్మగద్ అనే యుద్ధం ఆ ప్రాంతంలోనే జరగదు సుమా. అది 32 కిలోమీటర్లే పొడవు, వెడల్పేమో 22 కిలోమీటర్లు. ఈ ప్రపంచంలో ఉన్న సైన్యాలన్నీ కూడా అక్కడికి వెళ్ళినట్లయితే వారికి నిలబట్టడానికి కూడా స్థలం ఉండదు. అంత చిన్న ప్రాంతం. ఈ విషయాలు మనం గుర్తించాలా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఉదాహరణకు చైనా వారి సైన్యం ఎంత ఉన్నదంటే 2 మిలియన్లు. చైనా సైన్యం ప్రస్తుతం ఉన్నది, వారు మనకు చెప్తున్నది, ఇంకా చెప్పకుండా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. అలాగే రష్యా సైన్యం వారిది 8,30,000. అదే రీతిగా నార్త్ కొరియా వారు కూడా 1,30,000 వారికి సైన్యం ఉందంటున్నారు. అయితే అమెరికా వారికి 10.5 లక్షల సైన్యం ఉంది వారికి. అలాగే ఇంకా దక్షిణ దేశాల సైన్యాలు కూడా వెళ్ళినట్లయితే ఆ ఇశ్రాయేలీల్లో ఆ మెగిడో అనే ప్రాంతంలో 32 కిలోమీటర్లు పొడవే కదా, 22 కిలోమీటర్ల వెడల్పు. ఇన్ని లక్షల మంది వెళ్ళినట్లయితే ఆ చైనా వాళ్ళు 20 లక్షల మంది సైన్యం వెళితేనే ఒకరి ప్రక్కన ఒకరు నిలబట్టడానికి కూడా స్థలం లేని చిన్న ప్రాంతం అది. కనుక ఈ యొక్క హర్మగద్ అనే యుద్ధం ఆ మెగిడో అనే ఆ చిన్న ప్రాంతంలో జరుగుతుందని అనుకోకూడదు మనం. ఇది ప్రపంచం అంతా కూడా యేసు ప్రభువుకు సాతానుకు మధ్య, యేసు ప్రభు యొక్క విశ్వాసులకు సాతాను యొక్క అనుచరులకు జరిగే యుద్ధం. అయితే దేవుని బిడ్డలుగా ఆ ఇశ్రాయేలీలాగా ఆ గిద్యోను కాలంలో వారు చేసినట్లుగా మనం ఏ విధమైన ఇలాంటి పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు, మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు. మన తరపున ఆయనే యుద్ధం చేస్తారు. మరొక విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. అదేంటంటే దేవుని యొక్క దూత, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో దేవుని నమ్ముకున్న వారి యొక్క నొసల్లో ముద్ర వేశారు. ఎవరైతే దేవుని యొక్క నొసల్లో దేవుని ముద్ర పొందుతారో, అయితే ఆ దేవదూత మనకు కనిపించరు వచ్చి మనకి ముద్ర వేయటం, కానీ దేవుని ముద్ర ఎవరైతే పొందుతారో వారికి ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్న విశ్వాసులకు ఏ హాని కలగదు. ప్రభువే మనకు కాపుదలగా ఉంటారు. ఈజిప్ట్లో ఇశ్రాయేలీలకు ఏ హాని కలగలేదు. ఆ దినాల్లో ఈజిప్ట్ వారి సైన్యం చాలా బలమైన సైన్యం. ఆ సైన్యాన్ని అంతటినీ కూడా ప్రభు ఆ ఎర్ర సముద్రంలో ముంచేశారు, నాశనం చేసేశారు. ఇశ్రాయేలీలు యుద్ధం చేయవలసిన అవసరం లేదు. అలాగే కడవరకాల చివరి దినాల్లో కూడా మన మీదకి సాతాను తన అనుచరులు వారు ఎటువంటి అధునాతనమైన ఆయుధాలు పట్టుకొచ్చినప్పటికీ మనము యుద్ధం చేయవలసిన అవసరం లేదు. మనకున్న బలము ప్రార్థన, బైబిల్ గ్రంథం. మనకున్న ఆదరణ
ఆ యేసు ప్రభువారు. ఆయనే మనల్ని కాపాడతారు, ఆయనే మన చుట్టూ ఉంటారు. కనుకనే సాతాను ఓడిపోయిన శత్రువు, యుద్ధానికి జనకుడు, యుద్ధానికి కారకుడు ఎవరు? సాతాను. ప్రకటన గ్రంథం 12:7 పరలోకంలోనే వాడు యుద్ధం మొదలుపెట్టాడు. కనుక ఆ పరలోకంలో యుద్ధంలో ఓడిపోయాడు కనుక అక్కడి నుంచి భూమి మీద నెట్టేశారు. ఆదాం పాపంలో పడిపోయినప్పటి నుంచి ఈ లోకం అంతా కూడా పరిపాలిస్తున్నాడు. ఈ లోకాన్ని పరిపాలించడం కలకాలం నిరంతరం కూడా కొనసాగించాలన్నది సాతాను ప్రయత్నం. అయితే యేసు ప్రభు రెండోసారి వస్తారు అనే విషయాన్ని వాడు గుర్తించి ఈ ప్రకటన గ్రంథం 16:6 14 ఆ సర్వోన్నతుడగు దేవుని యొక్క మహాదినాన్న వచ్చే ఆ యొక్క యుద్ధానికి, దాన్ని అర్మగదోన్ అంటున్నాం, సాతాను సిద్ధపడుతున్నాడు, తన యొక్క అనుచరుల్ని సిద్ధం చేస్తున్నాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. కారణం మన తరపున ప్రభు ఉంటారు. యేసు ప్రభుకున్న ఒక బిరుదు ఇమ్మాన్యుయేల్, అనగా ఆయన మనతో ఉండే దేవుడు, మన పక్షాన్ని ఉండే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు. కనుక ఈ కడవరకాల చివరి దినాల్లో ఆయన నమ్ముకుని ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగు మనం జీవించినట్లయితే మనకి ఏ కీడు కలగదు, ఏ ఆపద రాదు, ఏ డోకా లేదు మనకి. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 6వ తెగులు గురించిన మొదటి వర్తమానాన్ని ముగిస్తాను. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, వచ్చే ఎపిసోడ్లో కూడా నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను నమ్ముకున్న బిడ్డలను ప్రభా పాత నిబంధనలు విడిచిపెట్టలేదు. వారు ఏ రీతిగా కూడా యుద్ధం చేయవలసిన అవసరం లేకుండా శత్రువులందరినీ కూడా సమూలంగా నాశనం చేశారు. ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్న మాకు కూడా సాతాను ఎవరు మృంగాలని గర్జించే సింహం వల్లే వస్తున్నాడు. ప్రభా మీరే మీ కాపుదల మాకు అనుగ్రహించి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించి త్వరలో మీరు వస్తున్నారు కనుక రెండవసారి మేము ఎత్తబడే జనాంగంలో ఉండే కృప దయచేయవలసిందని దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలో పాల్గొనండి. తెర మీద వచ్చే నంబర్కు సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ నన్ను సంప్రదించినట్లయితే మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న అనేక జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు హర్మగదోన్ యుద్ధం గురించి, 6వ తెగులు గురించి నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.